జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పోలింగ్కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఒకరోజు రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారట. ఆయన ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలతో ఎన్నికల సమీకరణాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు బీజేపీకి మద్దతుగా ఇంటింటా ప్రచారానికి సిద్ధమయ్యారు. పవన్ ప్రచారం చేస్తే పొలిటికల్ డైనమిక్స్ మారే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరి ఓట్లను చీల్చుతారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో ఇటు రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్ సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే సినిమా కార్మికులు కూడా ఇక్కడే ఎక్కువ. కాబట్టి కమ్మ, కాపు వర్గాలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ఓటర్లను పెద్ద మొత్తంలో ప్రభావితం చేయొచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు కూటమి నేతనే స్వయంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి టీడీపీ వర్గీయుల్లో కూడా సానుభూతి పెరిగి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాపాడుకుంటున్న ఓటు బ్యాంకుపై పవన్ దృష్టి సారించాడన్న విషయం చర్చకు వస్తుంది. ఎంఐఎం సహకారం, బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం, అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం లాంటి వ్యూహాలతో కాంగ్రెస్ బలమైన సమీకరణం సాధించింది. ఇది బీజేపీకి సవాలుగా మారనుంది. సామాజిక సమీకరణాలు కీలకంగా మారిన నేపథ్యంలో పవన్ ఎంట్రీ ఫలితాలపై ప్రభావం చూసే అవకాశం ఉంది. మొత్తం 4,07,000 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు 40,000 ఉన్నాయి. అలాగే సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు 15 నుంచి 20,000 ఓట్లు ఉన్నాయి. వీటితో పాటు బీజేపీ సొంతంగా 25,000 ఓటు బ్యాంకు కలిగి ఉంది. గతంలో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 25,000కు పైగా పోలయ్యాయి. 25,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా 70,000 ఓట్లపై ఫోకస్ చేస్తారు. దానిలో 50% ఓట్లు పోలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ ఖచ్చితంగా చీల్చుతాయి. సర్వేల ప్రకారం ముస్లిం మహిళలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు బీజేపీ కన్నా తక్కువ ఓటు బ్యాంక్ ఉంది. ముస్లిం ఓటర్లు మాత్రం 115,000 మంది ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంట్రీ బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తే నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.